ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. కలియుగంలో జీవుణ్ణి ఉద్ధరించడానికి, జీవుడికి శ్రేయస్సును అనుగ్రహించడానికి సద్గురువు ఆశ్రయం ఎంతో ఉన్నతమైనటువంటిది. దానిని మించినటువంటిది శ్రేష్టకరమైనటువంటిది మరొకటి లేదు. సద్గురువు యొక్క ఆశ్రయము మనకెందుకోసం? అసలు గురువును ఆశ్రయించాల్సినటువంటి అవసరం ఏమిటి? గురువును ఆశ్రయించిన తర్వాత మనం నిజంగా సద్భక్తులుగా ఉంటున్నామా? గురువు చెప్పినటువంటి దాన్ని ఆచరిస్తున్నామా? ఇటువంటి ప్రశ్నలన్నీ కూడా ఎప్పుడూ మనకు తలెత్తాలి. ఈ ప్రశ్నలు రాకపోతే నిజంగా నువ్వు సద్గురువును అర్థం చేసుకున్నట్టే. సద్గురువు ఎప్పుడు అర్థమవుతాడంటే, సద్గురువు యొక్క మార్గంలో నీ ప్రయాణం సవ్యంగా ఉందా లేదా అనేటువంటి విషయాన్ని ప్రతిరోజు కూడా నువ్వు సమీక్షించుకున్నప్పుడు గురువు నీకు అద్భుతమైనటువంటి బోధ చేస్తాడు. అందుకనే సద్గురువును ఆశ్రయించిన తర్వాత మనం నిజంగా ఆయన బోధనను ఆచరణలో పెడుతున్నామా, ఆయన చెప్పినటువంటి విధంగా మనం ఉంటున్నామా అనేటువంటి విషయాలను మనం తప్పకుండా విశ్లేషణ చేసుకోవాలి. సద్గురువును ఆశ్రయించిన తర్వాత మనము వారి యొక్క బోధను ఏ విధంగా అనుసరిస్తున్నాం, ఏ విధంగా అర్థం చేసుకుంటున్నాం అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది. సద్గురు యొక్క బోధను, ఆయన మన జీవితానికి ఎటువంటి శ్రేయస్సు కలిగిస్తారనేటువంటి అవగాహన లేదనుకోండి, మనం నిజంగా సద్గురు యొక్క సహచర్యంలో ఏమీ పొందలేం. ఎందుకంటే సద్గురువును అర్థం చేసుకోవడంలోనే నీ విజ్ఞత దాగి ఉంది. సద్గురువు చెప్పినటువంటి దాన్ని నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు అన్వయించుకోకూడదు. చాలామంది మనము సద్గురువు చెప్పినటువంటి దాన్ని మనకిష్టం వచ్చినట్టు మనం అన్వయించుకుంటాం. సద్గురువు ప్రతి సద్భక్తుడికి కూడా తనకు కావలసినటువంటి అనుగ్రహాన్ని ఇస్తాడు. ఆ అనుగ్రహాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి, సద్గురువు యొక్క సహాయాన్ని, వారి యొక్క సహచర్యాన్ని మన జీవితంలో ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి, ఆచరణ అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది. ఆచరణ గనక మనం సరిగ్గా చేయకపోతే, అవగాహన కనుక సరిగ్గా లేకపోతే ఎటువంటి పరిస్థితి వస్తుందంటే, ఒక గురువు దగ్గరికి 4 శిష్యులు వెళ్తారు. 4 శిష్యులు అతని దగ్గర చేరి గురువు దగ్గర మంత్రోచ్చరణ, అదేవిధంగా సంజీవునికి సంబంధించినటువంటి మంత్రాన్ని నేర్చుకుంటారు. వారి విద్యాభ్యాసం అయిపోతుంది. అయిపోయిన తర్వాత వారి స్థలాలకు వెళ్ళడానికి గురువుగారి ఆశ్రమం నుంచి అడవి మార్గం గుండా బయలుదేరుతారు. బయలుదేరుతున్నప్పుడు వాళ్లకు ఒక చనిపోయినటువంటి పులి కనిపిస్తుంది. కనిపించగానే వాళ్ళు ఆగి అందులో ఉన్నటువంటి ముగ్గురికి ఒక కుతూహలం పుడుతుంది. అరే, మనం గురువుగారి దగ్గర సంజీవుని మంత్రం నేర్చుకున్నాం కదా, ఆ సంజీవుని మంత్రాన్ని అది పనిచేస్తుందా లేదా, అది మనం సరిగ్గా నేర్చుకున్నామా లేదా అనేటువంటి దాన్ని ఈ పులిపైన ప్రయోగిద్దామంటారు. 4వ వాడు అంటాడు, ఇది సరైనటువంటిది కాదు, గురువు పైన మనకు విశ్వాసం ఉంది, గురువు నేర్పించినటువంటి దాన్ని, గురువు బోధించినటువంటి దాన్ని సవ్యమైనటువంటి మార్గంలో మనం దాన్ని ఉపయోగించాలి. ఇక్కడ మనం ఉపయోగిస్తే, పులిపైన ఉపయోగిస్తే మనకే ప్రమాదం జరుగుతుంది అంటారు. ఊరుకోవయ్యా, ఊరికి పోయేదాకా ఎవరు ఓపిక పడతాడు? మనం ఎంతో కష్టపడి గురువు దగ్గర సంజీవన మంత్రాన్ని నేర్చుకున్నాము, గురువుకి ఎంత సేవ చేశాము, మరి ఆ సేవ చేసినటువంటి ఫలితం ఉందో లేదో ఇంటికి పోయే లోపే నేను తెలుసుకోవాలని చెప్పి ముగ్గురు అంటారు. సరే అని చెప్పి 4వ వాళ్ళకి నమస్కారం పెట్టి చెట్టు పైకి ఎక్కి కూర్చుంటాడు. వాళ్ళు ఎంతో నిష్ఠతో నేర్చుకున్నటువంటి ఆ మంత్రాన్ని పఠిస్తారు. పఠిస్తే పులి ప్రాణం పోసుకుంటుంది. పులికి అప్పటి వరకు విపరీతమైనటువంటి ఆకలేస్తుంది. ఆ ముగ్గురిని చూడగానే ఒక్కసారిగా వాళ్ళపైన దూకి ప్రాణాలు తీసి వాళ్ళని తినేస్తుంది. అంటే గురువు చెప్పినటువంటి దాన్ని సవ్యమైనటువంటి మార్గంలో మనం ఆచరించాలి. కుషాబా ఒక గురువు వద్ద వస్తువులను మాయం చేయడం, గారడీ చేయడం, ఇటువంటి విద్యలు నేర్చుకుంటాడు. కానీ అంతకంటే ఉన్నతమైనటువంటి విద్యలు నేర్చుకోవాలి, వశీకరణ విద్య నేర్చుకోవాలి, సమాధి స్థితిలోకి వెళ్ళేటువంటి దాన్ని పొందాలని చెప్పి కుషాబా షిరిడీకి వస్తాడు. షిరిడీకి వస్తే బాబా ఒకే ఒక మాట చెప్తాడు, నీ ఒంటికి ఉన్నటువంటి ఆ వ్యభిచారాన్ని తీసి గంగలో వేసిరా అంటాడు. ఏమిటి వ్యభిచారం? మాయలు, మంత్రాలు, గురువు వద్ద నేర్చుకున్నటువంటి దాన్ని వక్ర మార్గంలో ఉపయోగించడం అనేటువంటిదే బాబా చెప్పినటువంటి వేశ్యలు. ఆ వేశ్యలను, భోగాలను తీసిరా అని అంటాడు. సద్గురువు ఎప్పుడు కానీ మనల్ని ఒక సవ్యమైనటువంటి మార్గంలో పెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. ఇక్కడ ఏ విధంగా అయితే ఆ ముగ్గురు గురువు చెప్పినటువంటి మంత్రాన్ని
పారుతుందా లేదా, దాన్ని ప్రయోగిస్తే పులి బతుకుతుందా లేదా, మనం నేర్చుకున్నటువంటి మంత్రం మనకు అబ్బిందా లేదా అని ప్రయోగించి ఏ విధంగా అయితే వారు ప్రాణాలను పోగొట్టుకున్నారో, బాబా మార్గంలో ఉన్నటువంటి మనం కూడా సద్గురువు యొక్క ఆశ్రయము ఎందుకోసం అనేటువంటిది గుర్తించలేక చాలామంది ఏం చేస్తామంటే, మనకు సద్గురువు ఆశ్రయం దొరికింది, అడిగిందల్లా సద్గురువు ఇస్తాడు కాబట్టి సద్గురువు మనకు దొరికినది ఎందుకోసం అంటే మన అన్ని కోరికలను తీర్చుకోవడానికి. ఈరోజు 190% మంది సద్గురువు వద్ద లౌకికపరమైనటువంటి కోరికల కోసం మనం ఆధారపడుతున్నాం. కానీ సద్గురువు యొక్క లక్ష్యం అది కాదు. నీ జీవితానికి ఒక అర్థాన్ని పరమార్థాన్ని ఇవ్వడం, అంతేకాదు నీ జీవితం కావలసినటువంటి శ్రేయస్కరమైనటువంటి వాటిని అనుగ్రహించి నీ యొక్క మానవ జన్మ సార్థకత చేసుకోవడానికి కావలసినటువంటి మార్గాన్ని బాబా నీకు నిర్దేశిస్తాడు. దీన్ని వదిలేసి ఎంతసేపు మనం సద్గురువులు ఏమి కోరుతాము? లౌకికపరమైనటువంటివి మాత్రమే కోరుతాం. కానీ ఎవరైతే సద్గురువును ఆశ్రయిస్తారో, ఆ సద్గురువును ఆశ్రయించి ఆయన బోధనను అవగాహన చేసుకున్నటువంటి వారి జీవితం ఎలా ఉంటుందో తెలుసా? మహల్సాపతిలాగా ఉంటుంది. అంటే మహల్సాపతిలాగా మన జీవితం ఉంటే ఎలా అని చెప్పి చాలామందికి కంగారు పడవచ్చు. మహల్సాపతి యొక్క ఆర్థిక స్థితిని పక్కన పెట్టండి. మహల్సాపతి ఇంట్లో 2 పూటలు తింటే 3 పూటలు పస్తుండవచ్చు. మహల్సాపతికి డబ్బులు లేకపోవచ్చు. కానీ మహల్సాపతి ఆ రోజు ఎవరూ పొందలేనటువంటి ఆత్మానందాన్ని బాబా సాహచర్యంలో పొందాడు. ఎవరూ పొందలేనటువంటి తృప్తిని, సంతృప్తిని అనుభవించాడు. మనం కూడా అనుభవించవచ్చు. మనం మహల్సాపతిలాగా జీవించాలంటే పేదరికంలో బీదగా బ్రతకడం కాదు. మహల్సాపతిలాగా జీవించడం అంటే మనకు భగవంతుడు ఇచ్చినటువంటి కృప, భగవంతుడు ఇచ్చినటువంటి దాంట్లో సంతోషంగా ఉంటూ ఎప్పుడూ కూడా శాంతి, తృప్తి అనేటువంటి సౌభాగ్యంతో బ్రతకడం. అది అసలైనటువంటి గురుమార్గంలో నేను నడుస్తున్నానంటే, గురుమార్గంలో నడిచి లౌకికపరమైనటువంటి వాటిని ప్రోగు చేసుకోవడం కాదు. అసలైనటువంటి సద్గురు మార్గంలో నడవడం అంటే, సద్గురువు దేన్నైతే అనుగ్రహిస్తారో దాన్ని పొందడానికి మనం ప్రయత్నం చేయాలి. మీరు చూడండి, రాధాబాయి దేశ్ముఖ్ బాబా పట్ల అమితమైనటువంటి భక్తి శ్రద్ధలు కలిగి ఉన్నటువంటిది. ఆమెను బాబా ఎంతో ప్రేమగా, ఆదరంగా చూసేటువంటి వారు ఎప్పుడు వచ్చినా సరే. కానీ ఆ ప్రేమ ఆదరణను ఆమె గుర్తించలేక గురువును ఆశ్రయించినట్టుకు ఫలితాన్ని పొందాలి. ఆ ఫలితం ఏమిటంటే మంత్రోపదేశం. కానీ బాబా మార్గంలో ఈ మంత్రోపదేశం లేదు. బాబా ఎంతసేపు ఏం చేస్తారంటే తనను ఆశ్రయించినటువంటి వాళ్ళను ప్రేమ, ఆప్యాయత, అనురాగంతో తన వైపు మరల్చుకొని వారు ఆనందంగా ఉండేలాగా చేస్తారు. ఈరోజు బాబా మార్గంలో ఉన్నటువంటి సత్సంగులు అంటే బాబా యొక్క సత్సంగాన్ని ఆశ్రయించినటువంటి వారి జీవితం ఎంత అద్భుతంగా ఉంటుంది. కోరికల కోసం షిరిడీకి పరిగెత్తేటువంటి వాళ్ళ జీవితం ఒక రకంగా ఉంటే, సత్సంగులుగా ఉండి బాబా యొక్క సత్సంగాన్ని నిత్యం శ్రవణం చేసేటువంటి వారి జీవితం వేరుగా ఉంటుంది. ఆ జీవితం ఎంత ఆనందమయంగా ఉంటుందంటే, అట్లంటే వారి జీవితంలో లోటు ఉండకుండా ఉంటుందంటే ఉంటుంది లోటు. వారికి సమస్యలు ఉండవా అంటే ఉంటాయి. కానీ ఆ సమస్యలు, ఆ లోటు కంటే కూడా వారు నిత్యము ధ్యానించి నిత్యము వారి యొక్క ధ్యాసలో ఉండేటువంటి శ్రీ సాయిబాబా ముందు అవి తృణప్రాయమైపోతాయి. ఇలా జీవించి చూస్తే బాబా మార్గంలో నిజంగా మనం శాంతిని, తృప్తిని ఎందుకు పొందాం? సమస్యలు అనేటువంటివి ప్రతి ఒక్కరి జీవితంలో ఉండేటువంటివి. కానీ ప్రతి ఒక్కరి జీవితంలో సద్గురు ప్రేమ ఉండదు, గుర్తుపెట్టుకోండి. సద్గురువును ఈరోజు బాబాను కొన్ని కోట్ల మంది ఆశ్రయించి ఉన్నారు. కొన్ని కోట్ల మంది మానసిక స్థితి ఒకే రకమైనగా ఉందా? కొన్ని కోట్ల మంది బాబాను ఒకే రీతిని అర్థం చేసుకుంటున్నారా? లేదు. బాబాను మెజారిటీగా అర్థం చేసుకునేటువంటి సంఖ్య బాబా మనం అడిగినటువంటివి ఇస్తాడు. ప్రపంచంలో బ్రతకడానికి కావాల్సినటువంటి భోగాలన్నీ ఇస్తాడు. బాబా భారాలను నా పైన వేయమన్నాడు. ఆ భారాలన్నీ వేసేసి బాబాను వేధిస్తూ ఉంటాం. బాబా బిడ్డ చదువు, బిడ్డ పెళ్ళి, మనవడు, మనవరాళ్ళు ఇవన్నీ బాబా భుజాలపైన వేసేస్తూ ఉంటాం. మీ భారాలు నా పైన వెయ్యడు అనేటువంటి దానికి ఒక అద్భుతమైనటువంటి అర్థం ఉంది. అరే నీ జీవితాన్ని నాకు అప్పగించేసేయి, ఇంకా నువ్వేమీ కోరకు. ఇప్పుడు ఒక హమాలి బుట్టనెత్తుకున్నాడంటే
ఎంతో జాగ్రత్తగా తెచ్చి మన ప్లాట్ఫామ్ దగ్గరనో రైల్వే స్టేషన్లో మన ఇంట్లోనో పెడతాడు. ఎందుకని? తను ఎంత జాగ్రత్తగా చూసి అప్పగిస్తే యజమాని ఏమీ అనకుండా ఇంకో రూపాయి ఎక్కువ ఇస్తాడు. బాబా కూడా అంతే. మన జీవిత భారాలను ఆయన భుజాలపైన వేసిన తర్వాత ఎంత భద్రంగా మోస్తాడో చూడండి. ఒక్కసారి బాబాకు మన సర్వస్వాన్ని, మన జీవిత భారాన్ని అప్పగించేస్తే ఆయన చాలా అపురూపంగా చూసుకుంటాడు. ఎందుకంటే ఎప్పుడు చెప్తూ ఉంటారు బాబా, మీరందరూ కూడా నాకు భగవంతుడు అప్పగించినటువంటి పైసలు. అందులోనే గొప్ప మర్మం ఉంది చూడండి. ఎవరైనా డబ్బును పోగొట్టుకుంటారా? ఎవరైనా డబ్బుకు తక్కువ విలువిస్తారా? ఇంకోటితో పోల్చలేదు బాబా. మీరు నాకు భగవంతుడు అప్పగించినటువంటి పైసలు, మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఈరోజు మన లౌకిక జీవితంలో డబ్బును చూసుకున్నంత జాగ్రత్తగా మనం ఇంకో దాన్ని చూసుకుంటామా? 10 రూపాయల దగ్గర కూడా మనము రకరకాలుగా ఆలోచిస్తాం కదా. 10 రూపాయల విలువ మనకు తెలుసు కదా. అటువంటప్పుడు భగవంతుడు అప్పగించినటువంటి మనలాంటి పైసలను ఆయన ఎంత జాగ్రత్తగా చూసుకుంటారో ఆలోచించండి. ఎప్పుడు ఏది కావాలో దాన్ని ఖచ్చితంగా అనుగ్రహిస్తారు. బాబా మార్గంలో ఇంకొక మిస్అండర్స్టాండింగ్ ఎక్కడ జరుగుతుందంటే, చాలామంది చేసేటువంటి పొరపాటు అన్నమాట. ఒకరు ఒక రకమైనటువంటి సేవ చేస్తూ ఉంటారు, ఇంకొక రకమైనటువంటి సేవ చేస్తూ ఉంటారు. ఆ సేవా మార్గంలో కూడా మేము చేసేదే చాలా గొప్ప సేవ అంటారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి ఆలోచన. శ్రీ సాయి సచ్చరితను అవగాహన చేసుకుంటే ఇటువంటి అభిప్రాయం మనకు ఉండదు. శ్రీ సాయి సచ్చరితలో హేమాడ్ పంత్ ఎంత చక్కగా రాస్తారు. భగవంతుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి పనులను అప్పగిస్తారు. కొందరికి మందిరాలు కట్టేటువంటి పని, కొందరికి మందిరాల మెట్లను తూడ్చేటువంటి పని, ఇంకొకరికి భగవంతుని సేవ, అన్న సంతర్పణ, రకరకాలైనటువంటి సేవలు ఇస్తారు. ఈ సేవలన్నీ కూడా సద్గురువు మెచ్చినటువంటివి. వాటిని మనము శ్రద్ధతో చేయాలి అని అంటారు. దీనికి సంబంధించి ఒక చిన్న ఇన్సిడెంట్ మీకు చెప్తాను. ఒక గురువు దగ్గర 2 శిష్యులు చేరుతారు. గురువు గారు అరణ్యాల్లో తిరిగి వచ్చి బాగా అలసిపోయి పడుకుంటే కాస్త కాళ్ళు లాగుతున్నాయి, కాళ్ళు ఒత్తు అని అంటారు. 2 శిష్యులు కూడా ఏం చేస్తారంటే, ఒకడు ఎడమకాలు, ఒకడు కుడికాలు మర్దన చేస్తూ ఉంటారు. మర్దన చేస్తున్న తర్వాత కొద్దిసేపు తర్వాత గురువు గారు 2 కాళ్ళను ఒక దగ్గర తెచ్చుకొని ఒకదానిపైన ఒకటి ఇట్లా ఉల్టా వేసి పెట్టుకుంటాడు. పెట్టుకుంటే కుడివైపు కూర్చున్నటువంటి వాడు తన కాలుపైన ఇంకొక వీడు సేవ చేసేటువంటి కాలు పడ్డదని చెప్పి పక్కకు జరిపేస్తాడు. రెండో వాడికి కోపం వస్తుంది. అరే, నా కాలును తోసేస్తావా అని చెప్పి 2 కోపంతో గురువుగారి పాదాలను బాగా పిసుకుతూ ఉంటారు. గురువుగారు లేచి అంటారు, రే నాయనా, అడవిలో తిరిగి వచ్చినప్పుడే సుఖంగా ఉండే మీరేంది ఈ విధంగా నా శరీరాన్ని ఇంత ఇబ్బంది పెడుతున్నారు, కాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు అని అంటే, గురువుగారు నాకు ఇచ్చినటువంటి ఒక కాలును వాడు అవమానించాడు, మీరు కాలు మీద కాలు వేసుకుంటే నా కాలును తీసి పక్కన తీసాడు అంటే, అరే నాయనా, అవి 2 నాయేరా, మీ అన్ని ఇట్లా పంచుకుంటారు మీరు అని చెప్పి గురువుగారు అంటారు. ఆ విధంగా బాబా మార్గంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి సేవ నిర్దేశించినప్పుడు ఆ నిర్దేశించినటువంటిది ఎవరు అనేటువంటిది గుర్తిరగాలి మనం. చాలామంది అంటూ ఉంటారు, మేము చేసేటువంటి అన్న సంతర్పణ సేవ చాలా గొప్పదండి అని అంటారు. ఇంకోరు అంటారు, మేము చేసేటువంటి హారతి సేవ చాలా గొప్పదండి అని అంటారు. మేము చేయించేటువంటి పారాయణ సేవ చాలా గొప్పదండి అని అంటారు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక్కరే అన్ని సేవలు చేయలేరు. ఒక్కొక్కరికి ఒక్కొక్క సేవను అనుగ్రహించి మనల్ని ధన్యుల్ని చేశారనేటువంటి విషయం మనం అక్కడ గుర్తుంచుకో. బాబా మార్గంలో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి చాలా కీలకమైనటువంటి విషయం అన్నమాట. ఒకరు చెప్తారు, నేను షిరిడీకి 100 సార్లు వెళ్ళొచ్చానండి అంటారు. ఇంకోరు చెప్తారు, నేను షిరిడీకి వెళ్ళినప్పుడల్లా సరే ప్రతిసారి 100 మందికి అన్న సంతర్పణ చేస్తానండి అని అంటారు. 2 గొప్ప విషయాలే. దాంట్లో ఎవరు తక్కువ ఎవరు ఎక్కువ కాదు. ఇక్కడ మనకేందంటే, ఎదుటివారు చెప్తున్నప్పుడు ఎదుటివారు ఒక విషయం చెప్పగానే నేను పలానా టైంలో గొప్ప సేవ చేశానండి, నేను కూడా చేశానండి ఇంకో రకమైన సేవ అంటారు. ఇక్కడ ముందు ఎవరైతే చెప్తారో నేను పలానా సేవను చేశానంటే చాలా మంచిదండి, మీరు అదృష్టవంతులండి, మీకు అనుగ్రహించినట్టే నాకు కూడా ఒక సేవ అనుగ్రహించారనేటువంటి మాట మనం మాట్లాడం. నీదేది బోడి సేవ, దాంతకంటే గొప్ప సేవ నేను చేశానంట. ఇక్కడ బాబా మార్గంలో మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, సేవ విషయంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి సేవ ఇస్తారు. ఆ సేవ మహోన్నతమైనటువంటిది. ముఖ్యంగా బాబాని చేరిన తర్వాత మనకెంత విశ్వాసం ఉండాలంటే, ఆ రోజు భక్తులు బాబా యొక్క రూపాన్ని చూసి వారిని ఆరాధించలేదు. బాబా యొక్క జీవన శైలి ఆ రోజు చూస్తే, వారి రూపం చూస్తే నిజానికి
ఎవ్వరూ కూడా ఆయన్ని ఆశ్రయించరు. కానీ విజ్ఞులైనటువంటి భక్తులు ఆయనను పట్టుకోగలిగారు. నానాసాహెబ్ చందోర్కర్ లాంటి వారి కుటుంబంలో వారి నాన్నగారికి ఒక సత్పురుషులైనటువంటి గురువు ఉన్నారు. ఆ రోజు ఎవరైనా సరే గురువును ఆశ్రయించాలంటే ఆ గురువు గొప్ప యతీశ్వరులై ఉండాలి, నిష్ఠతో ఉండాలి. అంతేకాదు గురువు కాషాయం గట్టి ఉండాలి, గురువుకు ఒక ఆశ్రయం ఉండాలి. ఇవన్నీ కూడా రకరకాలుగా చూసేటువంటి వారు. కానీ బాబాకు ఇవే లక్షణాలు లేవు. అయినా సరే బాబాలో ఉన్నటువంటి పరమాత్మతత్వాన్ని ఒక్కొక్క భక్తుడు వచ్చినప్పుడు వారి జీవితంలో గుర్తుపెట్టుకునేటువంటి ఒక అద్భుతమైనటువంటి అనుభూతినిచ్చేటువంటి వారు. అనేక మంది అసలు సదాభిప్రాయం లేనటువంటి వాళ్ళు వస్తే కూడా వారికి జీవితాంతం గుర్తుండిపోయేటువంటి దాన్ని బాబా అనుగ్రహించేటువంటి వారు. నాసిక్ నుంచి వచ్చినటువంటి మూలే శాస్త్రి మడి ఆచారం కలిగినటువంటి వాడు కదా. కానీ ఆ మడి ఆచారం కలిగినటువంటి మూలే శాస్త్రిని కూడా గురువుల విషయంలో భేదం ఉండదు, నువ్వు ఆరాధించేటువంటి గురువైనా ఇక్కడ ద్వారకామయిలో కొలువైనటువంటి నేనైనా ఒక్కటే అనేటువంటి దాన్ని స్థిరంగా తన మనసులో నిలపడానికి బసలో కూర్చున్నటువంటి మడిలో కూర్చుని పూజలో ఉన్నటువంటి ఆయనను పిలిపించి తన గురువైనటువంటి గోలప్ స్వామి రూపంలో దర్శనమిస్తాడు కదా. ఇస్తే అసలు బాబా పాదాలపైన పడననేటువంటి మూలే శాస్త్రి వచ్చి బాబా పాదాలపైన పడిపోతాడు కదా. అంటే ఇక్కడ బాబా యొక్క చతురతను మనం గుర్తెరగాలి. ఆ రోజు భక్తులు గుర్తెరగాలి కాబట్టే బాబా ఒక సాధారణమైనటువంటి జీవితం గడుపుతూ ఒక ఫకీర్గా ఉన్నా సరే పరమాత్మను చూడగలిగారు కదా. అది సద్భక్తుడి యొక్క లక్షణం. అంతేకాదు బాబాను చేరిన తర్వాత అనేక మంది వాళ్ళ జీవితాలనే సంస్కరించుకున్నారు. బాబాను చేరిన తర్వాత దైత్వభావం ఉండకూడదనేటువంటి విషయాన్ని ఆ రోజు గ్రహించారు. తన వద్దకు ఎవరు వచ్చినా సరే మొదటి ఎక్స్పీరియన్స్ చాలా అద్భుతంగా ఉండేది. నానాసాహెబ్ చందోర్కర్ వెంట ఒక యోగ విద్యను అభ్యసించినటువంటి వ్యక్తి వస్తాడు కదా. వచ్చి ఈ దేనికోసం వస్తాడు? తనకు పూర్తిగా సమాధి స్థితిలోకి వెళ్ళలేకపోతున్నాను, సమాధి స్థితిలోకి వెళ్ళేటువంటి విద్య బాబా నేర్పుతారనేటువంటి విశ్వాసంతో వస్తాడు కదా. వచ్చేసరికి బాబా ఉల్లితో రొట్టెను నంచుకొని తింటూ ఉంటాడు. అల్లంత దూరాన్ని నుంచి బాబా రొట్టె తింటున్నటువంటి దాన్ని గ్రహించి, అరే ఉల్లితో రొట్టె తినేటువంటి ఈయన నాకేమి యోగాభ్యాసాన్ని నేర్పిస్తాడంటాడు. బాబా ఒకటే మాట అంటాడు, నానా ఎవడైతే ఉల్లిని అరాయించుకోగలుగుతాడో వాడు మాత్రమే ఉల్లిని తినాలి అని అంటాడు. ఆ యోగాభ్యాసికి చెమటలు పట్టిపోతాయి. అరే నేను మనసులో అనుకున్నటువంటి మాట వీరు గ్రహించారంటే వీరి సర్వజ్ఞత ఎంత గొప్పది, వీరి దృష్టి ప్రపంచమంతా కూడా ఉంది కాబట్టి వీరు యోగ శాస్త్రాన్ని సమాధి స్థితిని వీరు మాత్రమే నాకు నేర్పగలుగుతారు. ఎవరు వచ్చినా సరే బాబా మొదట కాన్ఫిడెన్స్ని ఇచ్చేటువంటి వారు. నేను ఈయనను ఆశ్రయిస్తే ఖచ్చితంగా నా జీవితం మారుతుంది అని చెప్పి. ఆ రోజు మాత్రమే కాదు, ఈరోజు కూడా బాబాను మనం తొలిసారి దర్శించినప్పుడు, తొలిసారి బాబాకు నమస్కారం పెట్టినప్పుడు మన మనస్సులో ఏదైతే ఉంటుందో దాన్ని గంటల్లో రోజుల్లో అనుగ్రహించేస్తారు. బాబా తనతో రుణానుబంధం కలిగినటువంటి బిడ్డలందరినీ కూడా తన వద్దకు చేర్చుకోవడానికి ఎంత ప్రయాసపడతాడంటే మొదట ఆ బిడ్డకు గొప్ప అనుగ్రహాన్ని చూపెడతాడు, తన పైన విశ్వాసం కలిగేలాగా చేస్తాడు. ఒక రకంగా చెప్పాలంటే భగవంతుడికి మన పట్ల విశ్వాసం కలగాలి. అరే వీడు మంచి మార్గంలో ఉన్నాడు, వీడి పద్ధతి సవ్యంగా ఉంది అని చెప్పి భగవంతుడు మనకు అనేక పరీక్షలు పెట్టి మనం విశ్వాసంగా ఉన్నామా లేదా అనేటువంటి విషయాన్ని పరిశీలిస్తాడు. బాబా తన పట్ల తన బిడ్డలు విశ్వాసం పొందడానికి ఎంత అద్భుతమైనటువంటి అనుభవాలు ఇస్తారు చూడండి. ఆ రోజు భక్తులకు బాబా పట్ల ఎంత విశ్వాసం అంటే బాబా నోటి గుండా ఒక మాట వచ్చిందంటే అది అక్షర సత్యం, దాన్ని అమలుపరచాల్సిందే. ఈరోజు సచ్చరితలో బాబా అనేక విషయాలు చెప్తున్నాడు కదా, మనం ఎన్నింటిని ఆచరిస్తున్నాం, అమలుపరుస్తున్నాం. బాబా దాస్గన్ మహారాజు చెప్తాడు, నీకు ఈశోవ్యాసోపనిషత్తుకు సంబంధించినటువంటి భావార్థంలో నీకు అవగాహనలో సమస్య వచ్చింది కదా, వెళ్ళు, ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి తిరుగు ప్రయాణం వెళ్ళి పార్లేలో దిగి అక్కడ కాకాసాహెబ్ ఇంటికి వెళ్ళు, కాకాసాహెబ్ ఇంట్లో ఉన్నటువంటి పని మనిషి నీకు సమాధానం చెప్తుందంటాడు.
అంటే సద్గురువు యొక్క వాక్కు పట్ల ఎంత విశ్వాసమో చూడండి. వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే అక్కడ ఉన్నటువంటి ఆ పని మనిషి యొక్క తృప్తి అనేటువంటి గొప్ప సారం అతనికి భావార్థని రాయడానికి దోహదపడ్డది కదా. నారింజ రంగు చీర గురించి వర్ణించినటువంటి ఆ పిల్లకు నారింజ రంగు చీర బహుకరించిన, ఆ చీర కట్టుకొని వచ్చిన, తెల్లవారి ఆ చీరను మళ్ళీ పెట్టెలో పెట్టుకొని చింకిన వస్త్రాలు వేసుకొని వచ్చిన ఆ అమ్మాయి సంతోషంలో, మోములో, ప్రవర్తనలో కించింతైనా మార్పు లేదు. చిరిగిన వస్త్రాలు వేసుకున్నప్పుడు, అంటే నారింజ కలర్ చీర లేనప్పుడు ఏ సంతోషం ఉందో పొందినప్పుడు అదే సంతోషం ఉంది. దానిని పెట్టెలో పెట్టుకొని మళ్ళీ చిరిగిన వస్త్రాలు వేసుకొని వచ్చినప్పుడు అంతే సంతోషం ఉంది. అంటే భగవంతుడు ఏ స్థితిలో పెడితే ఆ స్థితిలో ఆనందంగా ఎలా ఉండాలనేటువంటి సారాన్ని ఆ బిడ్డ యొక్క ప్రవర్తన దాస్కన్ మహారాజుకు అనుభవపూర్వకంగా బాబా బోధించారు. బాబా తన భక్తుడికి అన్ని విషయాలు కూడా ఇదే అనుభవపూర్వకంగా బోధిస్తాడు. ఆ అనుభవపూర్వకంగా నువ్వు అవగాహన చేసుకోవడానికి నీ చేతిలో ఉన్నటువంటి బాబా అనుగ్రహ ప్రసాదమే శ్రీ సాయి సచ్చరిత. శ్రీ సాయి సచ్చరితలో బాబా చెప్పినటువంటి ఎన్ని విషయాలను మన జీవితంలో అమలుపరుస్తున్నాం. నిజం చెప్పాలంటే చాలా అరుదు మనం అమలుపరిచేటువంటివి. బాబా నిత్య తృప్తులుగా ఉండండి అంటారు. నిత్య తృప్తితో ఎక్కడుంటాం? ప్రతిరోజు బాబాను ఏదో ఒకటి కోరందే మన మనసు స్థిమితంగా ఉండదు. కోరినటువంటి దాన్ని మరలా గుర్తు చేయందే మన మనసుకు శాంతించదు. ఇక్కడ మనము దేన్ని మిస్ అవుతున్నామంటే, బాబా ఏది చేసినా మన శ్రేయస్సు కోసం అనేటువంటి దాన్ని మనం మిస్ అవుతున్నాం. దాన్ని అవగాహన చేసుకోలేకపోతున్నాం. సచ్చరిత చదువుతాం కదా, సచ్చరితలో అనేక లీలలు ఉంటాయి కదా. బాబా యొక్క మహిమను వారు ఏది చేసినా అది మన శ్రేయస్సు కోసం అని చెప్పడానికి ఒక్క లీల చాలదా? ఒక భక్తుడు కళ్ళు ఎర్రబారిపోయి కళ్ళ నిండా ఊసులు బట్టి కంటి నిండా నీరు కారుతూ ఎర్రటి గోళాలుగా మారిపోయి బాబా దగ్గరికి వచ్చి, బాబా ఈ నొప్పిని భరించలేకపోతున్నాను, ఈ కళ్ళవాపుని భరించలేకపోతున్నానంటే బాబా జీడి గింజలను నూరి ఆ వ్యక్తికి కట్టుకడతాడు కదా. నిజంగా ఇది అసాధారణమైనటువంటి విషయం కదా. జీడి గింజలు మన చేతికో నోటికో తగిలితేనే అది పొక్కులు వస్తాయి కదా. కళ్ళు ఎంత సున్నితమైనటువంటివి. ఆ భక్తుడు బాబా ఆ జీడి గింజల వైద్యం చేస్తున్నా సరే అంత కాన్ఫిడెన్స్గా ఏ విధంగా ఉండగలిగాడు? సద్గురువు పైన నమ్మకం, విశ్వాసం. పోతే మహా అంటే కళ్ళు పోతాయి, కానీ ఈ పరమాత్మ యొక్క హస్తాలు నా నేత్రాలను సృజించడమే గొప్ప అనుకున్నాడు. తర్వాత ఏమైంది? తెల్లవారి ఆ కట్టు విప్పిన తర్వాత నీరంతా కూడా కారిపోయి వజ్రాల్లాగా అయ్యాయట కళ్ళు. అంటే సద్గురువు పైన విశ్వాసం ఉంటే ఆయన మన కోసం ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉంటారు. బాబా ప్రతి విషయాన్ని కూడా తను అనుసరించి ఆచరించి భక్తులకు చెప్పేవాళ్ళు. అంతెందుకు, భక్తుల యొక్క కష్టాలను నేను మోస్తున్నానని చెప్పడానికి కపర్దే కొడుకు ప్లేగు పొక్కులతో బాధపడుతూ ఉంటే ఆ తల్లి కంగారు పడిపోతూ ఉంటే, అమ్మా నీ కొడుకు బాధను నేను భరిస్తున్నాను చూడని చెప్పి కఫ్నీ ఎత్తి సంకలో పేగు పొక్కులను చూపించలేదా? అమ్మా మీ భారాలన్నీ నేను మోస్తాను, ఏ భారాలైతే మీరు నా పైన వేస్తారో వాటిని మోస్తాను, దయచేసి ప్రపంచపు భారాలు వేయకండమ్మా అని చెప్తాడు బాబా. కానీ సాధారణంగా మనము ప్రపంచపు కష్టాలకు సంబంధించినటువంటి భారాలే బాబా పైన వేస్తాం. ఒక రకంగా చెప్పాలంటే మన స్వయంకృప అపరాధాల వల్ల చేసినటువంటి అనేక తప్పులను కూడా వాటిని సరిదిద్దామని బాబా పైన నెడుతూ ఉంటాం. అది ఎంతవరకు సమంజసం? మనం చేసినటువంటి పొరపాటు మన స్వయంకృప అపరాధం, దానికి పశ్చాత్తాపడాలి. పశ్చాత్తాపడితే బాబా ఏదో ఒక దాని నుంచి బయటపడేటువంటి మార్గాన్ని చూపెడతారు. బాబా నేను ఏమీ చేయలేని, అయిపోయింది నా పని, ఈ నుంచి ఎట్లయినా బయటపడేసిన తర్వాత అదే తప్పు మళ్ళీ చేస్తావు. కానీ పశ్చాత్తాపం చెందినటువంటి వాళ్ళు మరొకసారి అటువంటి పని చేయరు. బాబా దగ్గరికి వచ్చిన తర్వాత మనలో ఉండాల్సినటువంటివి 2 లక్షణాలు. ఎప్పుడూ కూడా పరోపకారం కోసం మనం ప్రయత్నం చేయాలి. రెండవది, మన జీవితంలో అందరం తప్పులు చేస్తుంటాం, పశ్చాత్తాపం అనేటువంటిది చాలా కీలకమైనటువంటిది. అలా పశ్చాత్తాపడ్డటువంటి వాళ్ళ జీవితాలను బాబా అద్భుతంగా ముందుకు సాగిస్తారు.
సద్గురు మార్గంలో ఎప్పుడూ కూడా మనము మన జీవితాన్ని సమీక్షించుకుంటూ ఉండాలి. ఈరోజు మనం మాట్లాడుకున్నట్టు సద్గురువు యొక్క చరణాలను ఆశ్రయించిన తర్వాత సద్గురువుని మనం ఎలా అవగాహన చేసుకుంటున్నాం? ప్రపంచ వ్యవహారాల కోసమే మనకు సద్గురువా, లేక మన జీవితాన్ని తరింపజేసుకోవడానికి సద్గురువా? ఇది ఆలోచించుకోవాలి మనందరం కూడా. కొంత టైం ఉంటుంది. కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళకు హనీమూన్ ఉంటుంది. స్కూల్లో చేరినటువంటి విద్యార్థికి వానికి ప్లే స్కూల్ ఇదంతా కూడా హనీమూన్. ఉద్యోగంలో చేరినటువంటి వాళ్ళకు కూడా 1 నెల 2 నెలలు హనీమూన్ ఉంటుంది. కానీ బాబాతో మనం జీవితకాలం హనీమూన్ చేయాలనుకుంటాం. అంటే ఎప్పుడూ నాకు కావలసినటువంటి బాబా ఇస్తూనే ఉండాలి, ఎప్పుడు నేను అడుగుతూనే ఉండాలి బాబాను. బాబాతో ఈ హనీమూన్ పనికిరాదు, ఎక్కువ కాలం ఉండదు అది. ఆ హనీమూన్ వల్ల నువ్వేమీ సాధించాల్సినటువంటి సాధించావు. కొద్ది రోజులు హనీమూన్ గడిచిన తర్వాత బాబాతోటి ఖచ్చితంగా మనం లర్నర్స్గా మారాలి. లర్నర్స్గా మారి ఆయన యొక్క అంతరంగాన్ని అర్థం చేసుకునేటువంటి దాంట్లో ఉంటే మన జీవితాలను మనం తరింపజేసుకుంటాం. ఈరోజు చాలామందికి బాబా పట్ల సరైనటువంటి అవగాహన లేకపోవడానికి కారణం ఏమిటంటే బాబా బోధను సరిగ్గా అర్థం చేసుకోకపోవడం ఒకటి, రెండవది ఆచరణలో పెట్టకపోవడం. పోనీ ఈ 2 వదిలేసి కనీసం వాటి గురించి ఆలోచనన్నా చేస్తామా, చింతనన్నా చేస్తామా? ఎందుకు బాబా ఈ విషయం చెప్పాడనేటువంటి దాని గురించి ఆలోచిస్తామా? అది లేదు. కాబట్టి మన జీవితంలో కొంత సార్థకతను సంపాదించుకోవాలంటే బాబా యొక్క బోధను మనం ఎంత మట్టుకు ఆచరణలో పెట్టగలుగుతున్నాం, అవగాహన చేసుకోగలుగుతున్నాం. బాబా బోధనను అవగాహన చేసుకుంటే వచ్చేటువంటి ప్రయోజనం ఏమిటంటే మన జీవితంలో మనం తప్పు నిర్ణయాలు తీసుకోం, ఆవేశపూరితమైనటువంటి చర్యలకు మనం పాల్పడం, జీవితం ప్రశాంతంగా నెమ్మదిగా ఉంటుంది. బాబా మార్గంలోకి రాకముందు చాలామంది ఆవేశపరులు ఉండుంటారు, కానీ బాబా మార్గంలోకి వచ్చిన తర్వాత శాంతి కాముకులుగా మారుతారు. ఎందుకని? బాబా న్యూట్రలైజ్ చేస్తారు మనల్ని. అరే నువ్వు ఎగిరి దంచినా అంతే, ఎగిరెగిరి దంచినా అంతే, నువ్వు నిల్చున్నా అంతేరా నాయనా, వచ్చేది నీకు వస్తుంది అని చెప్తారు. కాబట్టి ఇంతకుముందు ఎగిరెగిరి దంచేటువంటి వాళ్ళం న్యూట్రలైజ్ అయ్యి బాబా ముందు చేతులు కట్టుకొని కూర్చుంటాం. ఎందుకంటే ఎగిరి దంచినా స్థిమితంగా ఉన్నా నీ రాతలో ఉందే నీకు ఉంటుంది అనేటువంటి విషయాన్ని చాలా సింపుల్గా బాబా బోధిస్తారు. ఇది ఈరోజు సాయి గురుకులం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటివరకు సెలవు. నమస్కారం. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.